బట్ ఓవరాల్గా 200 చిత్రాలు ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ లోపంటే సంవత్సరానికి దాదాపు 7-8 సినిమాలు పడుతున్నాయి మీకు ఈజీలీ. దట్స్ అ గ్రేట్ ఇది కదండి. ఇంకా ఎక్కువ చేయాలని అనిపించిందా మీకు? ఇంకా ఎక్కువ చేయాలని కాదు కానీ అట్లీస్ట్ 3 సీన్స్ అయినా ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. అంటే సినిమాలో 2 సీన్సే, ఆ 2 సీన్స్ అయినప్పటికీ లక్కీగా నాకంటూ ఒక రికగ్నిషన్ అనేది ఉంది. లక్కీగా రికగ్నిషన్ అయితే ఉంది. ఆ 2 సీన్స్ కన్నా ఒక్క 3వ సీన్ కూడా పడితే బాగుండని ఆశ బాగా ఉంటుంది. 2 సీన్స్ అంటే మనకి ఎన్ని రోజులు, ఒక 4-5 డేస్ ఉంటుందా పర్ మంత్? లేదండి, 2 సీన్స్ అంటే డిపెండ్స్ ఆ సీన్ బట్టి. బట్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ యూ డూ రవిప్రకాష్ గారు? నేను అదర్వైజ్ అంటే బిజీగానే ఉంటాం. షూటింగ్ లాస్ట్ ఈ 3-4 ఇయర్స్ నుంచి కొంచెం కరోనా తర్వాత కొంచెం స్లో అయింది, కానీ మామూలుగా అయితే మామూలుగా షూటింగ్, మళ్ళీ దాని తాలూకు డబ్బింగ్, మళ్ళీ ఏదో ప్యాచ్ వర్క్ అంటారు, ఇలాగే నడిచిపోతుంది అంతేనా? యా అంతే. అది కాకుండా నేను 2013లో వల్లవనుకు పుల్లు మాయుధం అని చెప్పి మర్యాద రమణ తమిళ్లో చేశారు. సో వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను వచ్చి, నేనేదో ప్రతినిధి అని చెప్పి నారా రోహిత్ సినిమా చేస్తూ ఉన్నప్పుడు ఆయన వచ్చి నన్ను చూసి, సార్ మేము ఒక క్యారెక్టర్ అనుకుంటున్నామండి అంటే, ఏం సినిమా అంటే అదే మర్యాద రామలో నాకు షూట్ అయ్యేది మహా అయితే బ్రహ్మాజీ గారు చేసిన బావ క్యారెక్టర్ అనుకున్నా. లేదండి హీరోయిన్ బ్రదర్ అన్నారు. హీరోయిన్ బ్రదర్ నేను ఎక్కడ షూట్ అవుతాను రా బాబు, ఎందుకు వచ్చింది? సరే అయితే అన్నట్టు. ఐ మీన్ దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ యాక్చువల్లీ మర్యాద రామన్నలో, బ్రదర్ క్యారెక్టర్. దానికోసం అని చెప్పి నేను ఆల్మోస్ట్ ఒక 10 kgs వెయిట్ పుట్ ఆన్ చేశాను అనమాట. లైక్ మై షోల్డర్ వాజ్ దిస్ మచ్ హ్యూజ్ అండ్ జిమ్కి వెళ్ళి బాగా వెయిట్ పుట్ ఆన్ చేశాను. ఒక బ్యాడ్ అన్నయ్య అందులో, బ్యాడ్ అన్నయ్య కింద వెయిట్ పుట్ ఆన్ చేసిన తర్వాత ఆ వెయిట్ తగ్గించడం కోసం ఎలాగా అనుకుంటూ జిమ్లో ఎంత చేస్తాము, ఎంత జాగింగ్ చేస్తాము బోర్ కొట్టి ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ టెన్నిస్ అనమాట. ఓహో. సో ఆ 2013 నుంచి ఆల్మోస్ట్ ఒక దట్ బికేమ్ ప్యాషన్ అంటే హాబీ బికేమ్ ఎ ప్యాషన్ అనమాట, టెన్నిస్. సో ఐ లవ్ ప్లేయింగ్ టెన్నిస్. ఆల్మోస్ట్ ఒక 10 years విపరీతంగా ఆడాను. ఇప్పుడు కొంచెం తగ్గించానులేండి. అంటే వెయిట్ లూజ్ అవుతారంటే అంటే ఇట్స్ కార్డియో కదా స్పోర్ట్. ఎనీ స్పోర్ట్ ఈజ్ లైక్, అంటే ఎనీ స్పోర్ట్ ఈజ్ జస్ట్ నాట్ ఎ స్పోర్ట్ అండ్ ఇట్స్ టీచర్స్ యూ లైఫ్. యూనో ఓడిపోవడం, గెలవడం, మనని మోటివేట్ చేసుకోవడం, ఆ పర్టికులర్ కోర్ట్లో ఉన్నప్పుడు అవతల వాడు ఏం ఆలోచిస్తున్నాడు, మనం ఏం ఆలోచిస్తున్నాడు, మోర్ దెన్ ఎనీథింగ్ నీ ప్రపంచాన్ని మర్చిపోయి వేరే ప్రపంచంలోకి వచ్చి ఒక 1-2 hours నీ టెన్షన్స్ అన్నింటిని పక్కన పెట్టి బాల్ మీదే ఫోకస్ చేస్తాం. దట్స్ అ వండర్ఫుల్ మెడిటేషన్ యాక్చువల్లీ. కరెక్ట్, దట్స్ ట్రూ. యా. ఒక చాలా కీలక విషయం రవి గారు, మీరు బీయింగ్ ఎ డాక్టర్ మీకు అదనంగా యూ విల్ హ్యావ్ అ సర్టన్ ఆరా. Because I believe people who are educated, especially technically qualified in a specific field, వాళ్ళకు ఒక ఆరా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ప్రాక్టీస్ చేయకపోయినా. అది మీకు ఇండస్ట్రీలో లభించిందా ఎక్స్ట్రా రెస్పెక్ట్ ఆర్ ఎక్స్ట్రా స్మాల్ చెరీ? మేబీ యా, డెఫినెట్లీ ఉంటుందండి. చదువుకుని డాక్టర్ అంటారు, డాక్టర్ చదివాడు కదా అన్నట్టుగా. అందులో ఒక 2 situations చెప్పాలి అంటే, తేజ గారు మీకు వినే ఉంటారు, ఆర్టిస్టులు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే కొడతారు. మిమ్మల్ని కొట్టలేదని 1-2 సార్లు. ఇప్పుడు అదేం అర్థమయ్యేది కాదు, ఏదో చెప్తారు ఇలా కొడతారండి అని అనేవారు మా సెట్స్ మీద. అయితే నేను ఒకరికొ పడినట్టు ఉన్నాయండి, పడింది. సో అయితే నాకు ఇలా ఒకసారి ఎప్పుడో అన్నారనమాట, డాక్టర్ వైపే బతికిపోయావా నువ్వు అని చెప్పి. సో అక్కడ ఒక చోట కాపాడింది, అంటే అక్కడ గౌరవం నిలబడింది. తర్వాత ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ అని చెప్పి ఒక అతను ఉన్నాడులేండి, చాలా అప్పట్లో ఫేమస్, 2003-2004. ఆయన ఏదో ఒక ఫైట్ సీన్లో, అంటే ఇంక ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్, ఏ సినిమా అయితే ఆ సినిమాకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అనమాట. అందులో ఈ రౌడీ బ్యాచ్తో పాటు నేను కూడా ఉన్నాను. ఆ రౌడీ బ్యాచ్ని తిట్టినట్టు నన్ను కూడా పట్టుకుని తిట్టేస్తున్నాను. అప్పుడు మధ్యాహ్నానికి ఎవరో చెప్పారు, సార్ అతను డాక్టర్ చదివారండి, సినిమాలు చేస్తున్నారు అంటే. అప్పుడు ఆయన పిలిచి నన్ను పక్కకు పిలిచి, ఏమబ్బా నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇదంతా, ఎందుకు వెళ్ళిపోవచ్చు కదా, మెడిసిన్ చేసుకున్నావు కదా ఇది అని చెప్పి, అప్పటి నుంచి ఇంకా ఆయన బాడీ లాంగ్వేజ్ మారింది. దీస్ ఆర్ 2 occasions. ఇది కాకుండా కూడా ఇంకా ఓవరాల్గా ప్రాబబ్లీ మెడిసిన్ చదివాను అనే ఒక రెస్పెక్ట్ తోటి ఇన్ని సంవత్సరాలు కూడా కంటిన్యూ అవుతున్నానేమో. దట్స్ వాట్. అండ్ వన్ మోర్ క్రూషియల్ థింగ్, వాట్ ఈస్ మై మార్కెట్ వర్త్ అని తెలుసుకోవడం చాలా కష్టం, ఎస్పెషలీ ఫర్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్. అది 10,000 నుంచి 10 లక్షల దాకా ఏమైనా ఉండొచ్చు. సో అది మీరు ఎలా, అంటే ఆ గ్రూవ్లోకి ఎలా వచ్చారు?
ఓ రవిప్రకాష్ గారా, ఓకే ఆయన కాల్ షీట్ డైలీ ఇంత, లేకపోతే కాల్ షీట్ ఇంత అని ఆ గ్రూప్లోకి ఎలా తెలుసుకున్నారు మీరు? మేనేజర్ పెట్టుకున్నారా లేకపోతే? నేను మేనేజర్ని అంటే ఉండేవారు కానీ బట్ ప్రాబ్లీ యూ షుడ్ టెల్ మీ వాట్ ఐఎమ్ వర్త్ సీరియస్లీ. ఐ మీన్ వాట్ ఇంప్రెషన్ డూ యూ గెట్ వెన్? అలా కాదు అంటే అలా కదండి, నేను ఐ ఆస్క్ యూ సీరియస్లీ బికాస్ ఇది ఒక సెల్ఫ్ డిస్కవరీ. కరెక్ట్. బికాస్ ఇట్ ఆల్సో హెల్ప్స్ యూ అండర్స్టాండ్ హౌ మచ్ కాన్ఫిడెంట్ యు ఆర్ అబౌట్ యువర్ సెల్ఫ్. కరెక్ట్. బికాస్ మనం ఎక్కువ చెప్పేస్తే మనలాగా రీప్లేసబుల్ ఇంకోళ్ళు ఎవరో ఉంటారు, అవును, మేబీ నాట్ ఎగ్జాక్ట్ బట్ ఎవరో ఒకళ్ళు దొరుకుతారనే ఫీలింగ్ ఉంటుంది. అలా అని అండర్సెల్ చేసుకుంటే ఒకటి మనకి గడవదు, అవును, రెండోది మరీ అండర్సెల్ చేసుకున్నట్టు ఉంటుంది. యా, అంటే ఇక్కడ అయితే రెండు విషయాలండి. ఒకటి నాకు సపోర్ట్ చేస్తూ కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, అరే మన రవి ఉన్నాడు కదా, మన రవిని పిలవండి అనేది ఒకటి హెల్ప్ చేసింది. రెండు, నేను ఎప్పుడు డబ్బు గురించి పెద్ద ఎక్కువ ఆలోచించలా. ఇప్పటికి కూడా ఎంత ఇస్తే అంత అనేటట్టుగానే వెళ్ళిపోతాను. ప్రైమరీలీ బికాస్ నాకు హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ అ ప్రొడ్యూసర్ అండ్ ఎ బిజినెస్ మ్యాన్. చాలామంది ఏమనుకుంటారంటే బిజినెస్ మ్యాన్ అనగానే వాడు ఏదో విపరీతంగా డబ్బులు సంపాదించేస్తాడు అనే ఒక తప్పు అపోహలో ఉంటారు. అలాగే ప్రొడ్యూసర్ మీద కూడా ఉంటారు. అంటే నాకు ఎక్కడి నుంచో డబ్బు తీసుకొచ్చి ఒక 10 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ తను డబ్బు సంపాదిస్తాడో లేదో తెలియకుండా రిస్క్ తీసుకొని ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తాడండి. సో నా వల్ల నేను ఆయనకి మిగిల్చేది పావలా అవ్వచ్చు, 5 పైసలు అవ్వచ్చు, బట్ అయినప్పటికీ నేను ఎందుకు ఆయనకి స్ట్రెస్ అవ్వాలి అనే ఒక పిచ్చి అనుకోవచ్చు, అమాయకత్వం అనుకోవచ్చు, లేకపోతే ప్రాబబ్లీ ఏదో ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఓవర్ యాక్షన్ అని అనుకోవచ్చు. బట్ ఐ పర్సనలీ ఫీల్ దట్. అంటే నాకు ఆ బిజినెస్ మ్యాన్ అనే వాడి మీద అంత రెస్పెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే అతన్ని నమ్ముకుని ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీని కూడా రిస్క్ చేసి ఎక్కడి నుంచి రాదు. అంటే ఏదో ఎత్తుకుని వచ్చి కాదు, ఏ బ్యాంక్ నుంచి అప్పుని తీసుకురావాలి, లేకపోతే ఎవరి దగ్గర నుంచో ఫైనాన్షియల్ దగ్గర నుంచి అప్పు తీసుకురావాలి. అలాంటి తీసుకొచ్చిన ప్రొడ్యూసర్కి మనం ఎంతో కొంత చిన్నపాటి అనేది, సరే సార్ మీరు ఎప్పుడైతే అప్పుడు ఇవ్వండి సార్ అంతే. కానీ ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు కదా. ఉంటారండి, ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు, అడ్వాన్స్ ఇచ్చి రెండో పేమెంట్ ఇవ్వకుండా అలాంటివి చాలా అవుతాయండి. అదే అంటే విన్నాం కాబట్టి తెలుసు. బట్ మీరు ఎప్పుడు అంటే యూ కమ్ ఫ్రమ్ ఎ వెరీ వెల్ టు డూ ఫ్యామిలీ? అంత కాదు కానీ నాట్ వెరీ వెల్ టు డూ ఫ్యామిలీ. ఇట్స్ మోర్ ఆఫ్ వెల్ టు డూ కన్నా ఏముందిలే అబ్బాయి ఇవాళ కాకపోతే రేపిస్తారు అనే ఒక నమ్మకం. అండ్ దెన్ ఇంకోటి సంథింగ్ లైక్ దాట్, ఇవాళ కాకపోతే రేపు అనేస్తారు. అండ్ సరే ఇప్పుడు 2 సార్లు అడుగుతాము, సార్ మీరు ఇస్తే కానీ నేను డబ్బింగ్ చెప్పను, లేకపోతే మీరు ఇస్తే కానీ నేను షూటింగ్ రాను అని ఒక్కసారి కూడా అనలేదు. అది సో అది చాలా ఆ మంచితనాన్ని అప్రిషియేట్ చేస్తారు ఇండస్ట్రీలో. అప్రిషియేట్ చేస్తారు, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అడగడం చెప్పి వాడుకుంటారు. అదే అలా కూడా వాడుకుంటారు. అదే సో బట్ ఐ మీన్ ఇట్స్ క్వైట్ అ జర్నీ. 200 చిత్రాలు మీరు నటిస్తూ మొత్తం ప్రాసెస్లో మీ ఫ్యామిలీ అండి? ఫ్యామిలీ ఫ్రమ్ ద మదర్ ఫాదర్ సైడ్ ఆర్ యు మీన్ ద వైఫ్? బోత్. ఫాదర్ వైజాగ్లో కోర్టులో ప్రయాణం కోర్టులో సూపరింటెండెంట్ కింద రిటైర్డ్ అయ్యారు. బట్ ఆయన కూడా ఒక 17 ఏళ్ల వయసులో ఇల్లు వదిలేసేసి ఒక చిన్న ఉద్యోగంలో ప్రయాణం స్టార్ట్ చేసి విశాఖపట్నంలో ఒక కోర్టులో ఒక చిన్న గుమస్తాగా. ఐ మీన్ హీఈస్ మై హీరో, డెఫినెట్లీ హీఈస్ మై హీరో బికాజ్ ఆయన ఎన్నో సాక్రిఫైజెస్ చేసి నన్ను మా అక్కని పెంచి చదువులకు పంపించారు. అప్పట్లో అవుట్ ఆఫ్ కంట్రీ పంపించాలి అంటే డబ్బు కావాలి, సో అంత సాక్రిఫైస్ చేసి పంపించారు. అండ్ మా అమ్మ ఏమో ఎప్పుడు షీఈస్ అ వెరీ ఆర్థడాక్స్ లేడీ, ఎప్పుడు పూజలు చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మా వాడు ఇంకా పైకి రావాలి అని చెప్పి పూజలు చేస్తూ ప్రార్థిస్తూ ఉంటుంది. అండ్ మీ వైఫ్? వైఫ్ వెరీ లక్కీ దట్ ఐ హ్యావ్ అ వెరీ వెరీ అండర్స్టాండింగ్ వండర్ఫుల్ వైఫ్. తను పీడియాట్రిషియన్ అనమాట. చిల్డ్రన్ స్పెషలిస్ట్. वो भी डॉक्टर, आप भी डॉक्टर और आप एक्टर, वो भी एक्टर है? లేదు తను యాక్టర్ కదా, అస్సలు కాదు పాపం. తనకి ఏంటో తెలియదు, యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలియదు, నిజ జీవితం కూడా తెలియదు పాపం. సో దట్స్ గ్రేట్. సో అరేంజ్డ్ మ్యారేజ్. నెక్స్ట్ క్వశ్చన్ వుడ్ బి దట్. నో అలా ఏం కాదు, అంటే పీడియాట్రిషియన్ ఇలా చక్కగా కుదురుకుంది కదా అని అనుకున్నాను. బట్ అరేంజ్డ్ అంటే ఇట్ మేక్స్ సెన్స్ బికాస్
మీరు యాక్టింగ్లోకి వచ్చేసాక మెడికల్ ఫ్రెటర్నిటీ నుంచి దూరం అయి ఉంటారు కొంత. బాగా బాగా అసలు లేదు, అసలు ఎవరితోటి టచ్లో లేను. అదే కాబట్టి ఎవరో నటి అంటే అర్థం చేసుకోవచ్చు లవ్ మ్యారేజ్కి. అవును, అక్కడంటే న్యాచురల్ డాక్టర్ సెట్ కర్నా అని చెప్పి పెద్దవాళ్ళు చూసి చేసిన పెళ్ళి తెలుస్తుంది. పెద్దవాళ్ళు చూసి పెళ్ళి కన్నా ఎక్కడో ఆ సంకల్ప బలం ఉంటుందండి. నాకు మైండ్లో ఎందుకో నేను ఎలాగో చేయట్లేదు కదా, నాకు వైఫ్ డాక్టర్ అయితే బాగుండు అనేది పెట్టుకుంటాను అనమాట మైండ్లో. యూ వోంట్ బిలీవ్, చెప్పకూడదు కానీ ఒక 6 years పట్టిందండి. అంటే నువ్వు సినిమా వదిలే మా అమ్మాయిని ఇస్తాం, మీరు సినిమా వదిలేసేస్తే మాకు పర్వాలేదని మేము చేసుకుంటాం. వాళ్ళ అమ్మ వీళ్ళు కాదు, ఇలాగ సంబంధాలు అలా 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 పాపం తన అమాయకురాలు ఎలా ఇరుక్కుపోయింది సినిమా వాళ్ళతోటి. న్యాచురల్లీ కొంచెం కన్సర్న్స్ ఉంటాయి కదండి ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఒకటి అంటే ది ఎన్వైరన్మెంట్ ఈస్ అ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రెడిషనలీ. అవును, అదే అంటే ఇప్పుడు ట్రెడిషనలీ ఓరియంటెడ్ కన్నా మెయిన్ థింగ్ ఏంటంటే సినిమా తోటి ఏదో ఎవరితోటో రిలేషన్స్ ఉంటాయి అనేది పక్కన పెట్టేసేస్తే అసలు ఒక స్టడీ కెరియర్ కాదు కదా, ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. ఆ ఇన్సెక్యూరిటీ అనేది త్రూ అవుట్గా ఉంటుంది. సో అలాగా సినిమా అనగానే డెఫినెట్లీ భయపడతారు. బట్ యా, కాఫీ తీసుకుంటారు ప్రకాష్ గారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో కాఫీ టీ తాగుతుంటారా రోజంతా? తాగచ్చా డాక్టర్ గారు? కాఫీ యాక్చువల్లీ మా వైఫ్ అలవాటు చేశారండి, ఇదివరకు నాకు లేదు. బికాస్ వాళ్ళు రెసిడెన్సీలో చాలా ఎక్కువ నైట్ అవుట్స్ చేస్తూ ఉంటారు. సో ఆ రకంగా తను చాలా మంచి కాఫీ చేస్తుంది. సో ఆ రకంగా కాఫీ అలవాటు అయింది. కాఫీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అంటే వన్స్ ఏ డే, దట్స్ వాట్ ఐ హ్యావ్. వన్స్ ఏ డే అయితే నాకైతే డెఫినెట్గా మంచిదే అనిపిస్తుంది. నేను వన్స్ ఏ డేని తాగుతానండి, కానీ ఎప్పుడు తాగినా ఇప్పుడే రోజు ప్రారంభం అనుకుంటా. ఓ cheers. So I mean, I particularly believe that anything and everything has to be in balance. Ante. You know, let that be coffee, let that be money, let that be love, let that be alcohol, anything has to have a balance. మనీకి బ్యాలెన్స్ ఏంటి అంటే ఎంత అవసరం అంత సంపాదించాలి, అది తప్పదు. అంతే కదా, అంతే. ఎక్కువ అని చావాలి అట్లా ఉండకూడదు అంటారు. అదేనా? అంతే అంతే. బట్ ఫర్ దట్ మ్యాటర్ మానిటరీగా, ఫైనాన్షియల్గా అండ్ ఈవెన్ అదర్వైజ్ ఆర్ యూ ఫీలింగ్ దట్ యూ హ్యావ్ అచీవ్డ్ అండ్ యూ ఫీల్ ఫుల్ఫిల్డ్? మానిటరీగా అయితే డెఫినెట్లీ ఇంకా లేదు అని అనిపిస్తుంది మనసుకి. ఇంకా చేయాలి, ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా ఫైనాన్షియల్గా బెటర్ అవ్వాలి అనేది అనిపిస్తుంది. గట్టి రోల్ ఏది పడింది రవి గారు మీకు దట్ బ్రాట్ యూ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్? నాకు ఫస్ట్ ఇచ్చింది వేదం అని చెప్పి. వేదంలో, అవును, క్రిష్ గారు. అందులో కూడా మీరు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కదా. నేను ఒక హిందూ ఫేవరెటిజం ఉన్న పోలీస్ వ్యక్తి. దానిలో ట్రాన్స్ఫర్మేషన్ బాగుంటుంది. సో నాకు అది బాగా నచ్చింది. అండ్ నేను యాక్ట్ చేసింది మనోజ్ బాజ్పేయి తోటి. మనోజ్ బాజ్పేయి గారిని బ్యాలెన్స్ చేయగలను అనే ఒక నమ్మకం క్రిష్ డైరెక్టర్ దగ్గర ఉండడం అనేది ఐఎమ్ లక్కీ. అంటే నేను అప్పుడు ఆయనతో యాక్ట్ చేసినప్పుడు ఆయన ఎంత గొప్ప సత్యాలు యాక్ట్ చేశారు, మనం ఏదో చూసాం కానీ, బట్ అంత గొప్ప నటుడు అనేది నాకు తెలీదు, అంత ఫీల్ అవ్వను కూడా అవ్వలేదు. మన అడ్వాంటేజ్ ఏంటి అంటే తెలుగు. నాకు తెలుగు వచ్చి ఆయనకి రాదు. సో ప్రాబబ్లీ ఐ కుడ్ బ్యాలెన్స్ విత్ ఆయన్ని మ్యాచ్ చేయడానికి అది హెల్ప్ అయినట్టుంది. అండ్ అదొక సినిమా. తర్వాత చదరంగం అని చెప్పి Z5లో ఒక వెబ్ సిరీస్ చేశాను. అప్పటికి ఇంకా ఓటీటీస్ అంత పాపులర్ కాలేదు. సో దిస్ వాజ్ ఇన్ 2019 అనమాట. అది చేసా. అందులో కూడా ఒక త్రూ అవుట్ క్యారెక్టర్ బాగుంటుంది చాలా. దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో అది కాకుండా కొండపొలం అని చెప్పి ఆ సినిమా సరిగ్గా ఆడలేదు కానీ కొండపొలంలో ఆ సీన్ ఏదైతే టెలిఫోన్ కాన్వర్సేషన్ ఉండి, సో నాకు క్రిష్ గారు ఆ బుక్ ఇచ్చారనమాట. ఆ బుక్ ఇచ్చి చదవమన్నప్పుడు 200 పేజీలు చదివిన తర్వాత కూడా నా క్యారెక్టర్ కనపట్లేదు. ఏంటి మధ్యలో కాఫీ తాగు అనే టైప్లో ఒక డైలాగు, లేకపోతే నేను వెళ్తున్నాను అనే టైప్లో ఒక డైలాగు. ఆ క్యారెక్టర్ పేరు అంకయ్య. ఏంటి 200 పేజీలు అయింది, బుక్ ఇచ్చి చదవమన్నారు అంటే క్యారెక్టర్ ఏదో ఉంటుంది అనుకున్నా. దెన్ దట్ సీన్ కేమ్. ఆ సీన్ వచ్చినప్పుడు ఓహో ఈ బాల్ నాదనమాట, ఇందులో 6 కొట్టాలి అని చెప్పి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ డూయింగ్ దాట్. అలాంటివి ఒక 4 గట్టిగా పడ్డాయంటే మీకు ఒక నెక్స్ట్ రేంజ్కి వెళ్ళిపోతారు. రేంజ్ అవసరం లేదండి, సాటిస్ఫాక్షన్. అమ్మా ఇన్ని సంవత్సరాలు సాక్రిఫైస్ చేసినందుకు మనం యూనో మంచి పని చేసాము, మంచి సినిమాలు చేసాము అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రేంజ్ అంతే. సో మీరు పెద్దవాళ్ళు పెట్టిన పేరు రవి.
కరెక్ట్. తర్వాత తప్పుగా అచ్యుతప్పులో రవికాంత్ అయ్యారు. తప్పు కాదు, నేను ఇందాక మీకు చెప్పాను, నాకు ఒక ఫ్రెండ్ అసిస్టెంట్ డైరెక్టర్ పరిచయం అయ్యాడు, తనతోటే నేను ఉస్మానియా హాస్టల్లో ఉండేవాడిని అని కదా. తను సో ఇలాగ సినిమా అవుతుందనేది అదంతా అసలు మనకి స్పృహలో లేదనమాట. వెళ్ళడము ఏదో అంతా అయోమయంగా ఉండింది. నెక్స్ట్ డే చూస్తే పేపర్లో రాళ్లపల్లి రవికాంత్ అని చెప్పి ఒక ఫోటో పడింది. అరే రవికాంత్ ఏంటి అని చెప్పి నేను అనుకున్నాను. సరే వెళ్ళి ఏంటి సార్ రవికాంత్ అని పెట్టేశారు ఏంటండి అని అడిగితే, అవును నీ పేరు రవికాంత్ అంట కదా, శ్రీను చెప్పాడు అంటే, శ్రీను వెళ్ళాడుగా, రజనీకాంత్, శ్రీకాంత్, విజయకాంత్ లాగా రవికాంత్, నువ్వు కూడా పెద్ద హీరో అయిపోతావు, రవికాంత్ బాగుంది అని చెప్పి తను పెట్టేశాడు అనమాట. సో ఆ రకంగా రవికాంత్ అన్న. నాకేమో ఆ కాంత్ అనే సౌండ్ ఏంటో నాకు చాలా సెట్ అవ్వట్లేదు. సెట్ అవ్వకపోయేటప్పటికి అండ్ అప్పటికే టర్బులెన్స్, సినిమా ఫ్లాప్ అయింది, అటు మెడిసిన్కి వెళ్ళాలో తెలియదు, ఇండస్ట్రీలో కంటిన్యూటీ అవ్వాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఇంట్లో ఏమంటారో తెలియదు. ఆ టర్బులెన్స్లో ప్రతి ఒక్కడు ఆ గుడికి వెళ్ళి మొక్కుకో, ఇతన్ని వెళ్ళి కలువు, అతనికి వెళ్ళి జాతకం చూపించు, ఇలా న్యూమరాలజీలో ఒకసారి వెళ్ళి కన్సల్ట్ చేయి, పేరు మారిస్తే ఏమైనా వచ్చి మారుతుందేమో ఇది అని చెప్పి వెళ్ళి కన్సల్ట్ చేశాను న్యూమరాలజీని. కన్సల్ట్ చేస్తే ఆయన ఇంకోటి ఏదో చెప్పాడు. అలా ఒక 2-3 పేర్లు పెట్టుకుని అలా ప్రయత్నాలు కొనసాగించి, ఒకటి నిశాంత్ అని చెప్పి, ఒకటి ధీరజ్ అని చెప్పి ఏదేదో చెప్తా ఉన్నారు. అలాగ కొంత ట్రావెల్ జరిగింది. ఫైనల్గా నాకు ఇవన్నీ కాదండి, రవి ఉంది కదా, కాంతి తీసేసి ప్రకాష్ ఏదో బాగుంటుంది, రవి ప్రకాష్ అని చెప్పి నేనే పెట్టేసుకుని నేనే కంటిన్యూ అయిపోయాను. అది ఘర్షణతోటి రవి ప్రకాష్ కింద అయ్యారు. ఆ తర్వాత మీరు అలాగే రికగ్నిషన్ వచ్చేసింది మీకు. రైట్, కరెక్ట్. మహేష్ బాబు గారితో మీ ఇంటరాక్షన్ అండి డ్యూరింగ్ అతడు కదా, అతడుకి ఆ టైంకే ఆయన హీజ్ అ బార్న్ స్టార్, ఈజ్ అ బార్న్ సూపర్ స్టార్ యాక్చువల్లీ. సో ఆ డిస్టెన్స్ అయితే ఉండేది, ఆయన మహేష్ బాబు సూపర్ స్టార్ అనేది ఇది ఉండేది. బట్ కలిసి మాట్లాడుతూ ఉండేవారు, అడిగేవారు ఓకే ఇది అది. అతడు అప్పుడు నాకు పెద్ద ఇంటరాక్షన్ లేకుండే. దాని తర్వాత చాలా సినిమాలు ఆయనతోటే చేశాను కదా, ఆ రకంగా ర్యాపో పెరిగిందనమాట. ఇప్పుడు హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్ రవి గారు? హీరోస్ వైజ్ ఐఎమ్ నాట్ వెరీ క్లోజ్ టు, ఐఎమ్ క్లోజ్ టు ఆల్ బట్ నాట్ వెరీ క్లోజ్ టు బడీస్. అరే నాకు ఈ బాధగా ఉంది, లేకపోతే ఇంకోటి ఏదో షేర్ చేసుకునే అంత హీరోస్ ఎవరు లేరు. డైరెక్టర్స్లో నుంచి అయితే క్రిష్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ దెన్ ఇంకా పెద్ద డైరెక్టర్స్ అందరితో కూడా, డైరెక్టర్స్ తోటి బాగానే క్లోజ్గా ఉంటాను. మీరు ఎప్పుడైనా డైరెక్ట్ చేసే, ప్రొడ్యూస్ చేసే ఆలోచన ఉందా? నేను ఒకటి యాక్చువల్లీ షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశానండి, 2-1-0 అని చెప్పి యూట్యూబ్లో ఉంటుంది. ఇఫ్ యుల్ ఐఎమ్ షూర్ యూ వుడ్ లైక్ ఇట్, డూ వాచ్ ఇట్. 2-1-0 అని, కొడుకే కాదు కూతురు కూడా తన తండ్రి ఆశయాన్ని కళని నెరవేర్చగలదు అనే ఒక చిన్న థీమ్ తోటి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది అనమాట. దేర్ ఇస్ నో వే ఇట్స్ ప్రీచీ. ఎక్కడ ఒక మనం ఏదో నేర్పిద్దాం జనానికి చెబుదాం అనే కాకుండా ఫుల్ ఎంటర్టైనింగ్గా చేయాలి అనేది ఒక ఉద్దేశంతో చేశాను. డూ వాచ్ ఇట్ ఇఫ్ యూ క్యాన్. సో ఇంకా అది కాకుండా కూడా లాస్ట్ 2 years నుంచి మీరు ఇందాక అడిగారు కదా ఇంకేంటి, ఇఫ్ యూఆర్ నాట్ షూటింగ్ వాట్ డూ యూ డూ అని. సో లాస్ట్ 2 years నుంచి చాలా టైం స్క్రీన్ ప్లే మీద, ఐ మీన్ వాట్ ఈజ్ స్టోరీ అనే దాని మీద టైం ఇన్వెస్ట్ చేసి ఐమ్ బీన్ రీడింగ్, డూయింగ్ అ లాట్ ఆఫ్ హోంవర్క్ ఆన్ దాట్. ఓ వావ్. సో అయితే వుడ్ యూ సే, ఐ మీన్ లుకింగ్ ఎట్ యూ ఇట్ ఫీల్స్ లైక్ అనిపిస్తుంది అనమాట, మన ఇష్టం వచ్చినట్టు మనం జీవితాన్ని బ్రతకగలగాలి, ప్రెషర్ లేకుండా, ఇదే చెయ్యి అది చెయ్యొద్దని. దట్స్ ఫ్రీడమ్. యూ ఫీల్ దట్స్ ఇంపార్టెంట్? దట్స్ ఇంపార్టెంట్ అంటే దట్ ఈస్ యాక్చువల్లీ ప్రైమరీలీ ఇంపార్టెంట్. ఎవరికైనా ఏ మనిషికైనా సరే నీకు ఒక బర్డెన్ లేకుండా నీకు ఇష్టమైనది ఉదయాన్నే ఒక 7 గంటలకు లేచి కాఫీ పెట్టుకొని ఒక పుస్తకం చదువుకుంటూ ఒక 1-2 hours చదువుకొని దాన్ని అండర్స్టాండ్ చేసుకుని దాన్ని ఎంజాయ్ చేస్తూ మనం ఏదైతే చేయగలుగుదాం అనుకుంటున్నామో చేయగలడం చాలా అదృష్టం. బట్ నేను ఏదో ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ చెప్పినట్టు, ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారనమాట, ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ యూ విల్ హ్యావ్ టు స్ట్రగుల్. అండ్ యూ హావ్ టు బీ సెల్ఫిష్ అని కూడా చెప్పాడు ఆయన. యూ హ్యావ్ టు బీ సెల్ఫిష్ అని కూడా చెప్పారు. సో యూనో ఆయనకి అలాగా నిజంగానే సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటే యూ విల్ నాట్ హ్యావ్ దిస్. స్ట్రగుల్ అంటే ఏమిటి, ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు పొద్దున్నే మీరు వేస్తారు, మీకు ఇంకా సక్సెస్ఫుల్ ఏం చేస్తారు చెప్పండి? ఏముందంటే ఇప్పుడు ఓకే నెక్స్ట్ ఏదో ప్రాజెక్ట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ని లైనప్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ని లైనప్ చేయాలంటే ఎవరెవరు మనకు కావాలి, టీంని తయారు చేసుకోవాలి, ఆ టీంలో మనకి ఎంతమంది ఉపయోగపడతారు, ఆ టీంలో ఎవరు నీకు అగేన్స్ట్గా పనిచేస్తున్నారు, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ కోసం డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు, తీసుకొచ్చిన తర్వాత ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేస్తావు, ఇవన్నీ వర్కౌట్ చేసుకుని నిజంగానే స్ట్రగుల్ అవ్వచ్చు. కాకపోతే మనకి ఎక్కడో అంటే ఇప్పుడు
సో నాకు చాలామంది అడుగుతారు యూజువల్లీ, ఏరా నువ్వు చూడడానికి బాగానే ఉంటావు, యాక్టింగ్ కూడా పర్వాలేదు, బాగానే చేస్తావు కదా, ఏదైనా నీకు నువ్వేసి డబ్బులు పెట్టుకుని లేకపోతే ఎవరైనా ఇన్వెస్టర్స్ని పట్టుకుని సినిమా ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు కదా అని. యూ నీడ్ టు హ్యావ్ దట్, ఆ ధైర్యం. ఏమో మొన్నే నమ్మి ఎవరో ఒకళ్ళు డబ్బు పెట్టారంటే రేపు అది ఏమైనా వర్కౌట్ అవ్వకపోతే, సినిమా ఈజ్ సో వాలటైల్. అవును. సో ఆ ధైర్యం ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి. అదే. యా. సో అంటే అది ఏంటి అంటే ఒక ఇనిషియల్గా నీకు కొంత బేస్ ఫామ్ అయినప్పుడు సరే బెట్ చేద్దాము, ఆ గ్యాంబుల్ చేద్దాము అని తీయచ్చు. ఆ బేస్ ఫామ్ అవడానికి ప్రాబబ్లీ టుక్ ఎ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఐఎమ్ నౌ ఓకే, కథ అంటే ఏంటి, ఏ కథ వర్కౌట్ అవుతుంది, ఏ కథ ఎంతలో తీస్తే ఎంతవరకు బయటపడవచ్చు, ఇవన్నీ ఇప్పుడు అర్థమవుతాయి. ఒక అంచనాకు వచ్చారు ఇప్పుడు. యూఆర్ ఏబుల్ టు స్టీర్ రిలేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి రవిప్రకాష్ గారు మీవి? యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కోబలి అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చేశానండి. అది డిజ్నీ హాట్స్టార్లో నెక్స్ట్ వీక్ స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది. సో అది డెఫినెట్గా బాగానే ఒక యాక్షన్ రివెంజ్ డ్రామా అనమాట. ఎక్కడ మీ గెటప్ మారలేదు కదా? అంటే అందులో కొంచెం రఫ్గా ఏదో చేశాను. అంటే యాక్చువల్లీ యూనో హౌ దట్ కాస్మాస్ మనం అంటూ ఉంటారు చూసారు, పైనుంచి ఏదో శక్తి నడిపిస్తూ ఉంటుంది మిమ్మల్ని. నేను 2004 ఘర్షణ చేస్తున్న టైంలో అప్పటికే కొన్ని సినిమాలు చేసుండి విపరీతంగా జిమ్నాస్టిక్స్ చేసేవాడిని. అంటే నాకు అంత మనం చిన్నప్పటి నుంచి ట్రైన్ అయింది కాదు. ట్రైన్ అవ్వనప్పటికీ నా టైం ఎక్కువ, నా ఎఫర్ట్ ఎక్కువ జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం మీద పెట్టానన్నమాట. అది ఎంత ఇదిగా ఉండేది అంటే, నేను ఇక్కడ మధురానగర్లో ఉండి మా జిమ్నాస్టిక్స్ అంతా మాసప్ ట్యాంక్లో. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే కార్ వేసుకొని రోజు వెళ్తుంటే పెట్రోల్ బోల్డ్ అంత ఖర్చు అయిపోతుంది. ఇలా ఖర్చు అయిపోతున్నప్పుడు ఇంత డబ్బులు మరి పెట్రోల్కి అయిపోతే ఎలాగా అని చెప్పి బస్ మీద వెళ్ళేవాడిని. బస్ ఎక్కితేనేమో జనం గుర్తుపడుతూ ఉండేవారు. జనం గుర్తుపట్టి, అదేంటి సార్ మీరు ఆ సినిమాలో ఉన్నారు కదా, భయ్యా నువ్వు ఆ సినిమాలో ఉన్నావు కదా అని చెప్పి గుర్తుపడుతూ ఉండేవారు. ఏం చేస్తాం, నేర్చుకోవాలి. అలాగా చాలా ఆల్మోస్ట్ ఒక 5 years దాని మీద టైం ఇన్వెస్ట్ చేశాను. అంటే అప్పుడు ఆ ఘర్షణలో ఇఫ్ యూ హ్యావ్ వాచ్ కాకా కాకా అని చెప్పి ఏదైతే దాని తమిళ్ వర్షన్ మెయిన్ ఇది ఉందో, ఆ సినిమాలో సూర్య గారు బ్యాక్ ఫ్లిప్ చేస్తారనమాట. సో మనం కూడా అవకాశం వస్తే మనం కూడా చేయాలని విపరీతంగా నేర్చుకునేవారు. సో అంత చేసిన తర్వాత నాకు కొన్ని సంవత్సరాల తర్వాత అనిపించేది విపరీతం ఇంజురీస్ అయ్యేవి. ఇంజురీస్ అయిపోయి కాలు ఇంత లావుని వాచిపోతూ ఉండేది. మీకా? బా. సో అంటే ఆ జిమ్నాస్టిక్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే బాడీ దానికి ఎకస్టమ్ అవడానికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే తిరుగుతూ ఉన్నాం కదా, వామిటింగ్స్ అవుతూ ఉండేవి. ఓ అంత తిరుగుతారా మీరు? అప్పట్లో ఏమో, ఇప్పుడంటే ఇంకా ఇట్స్ టఫ్. సో ఒక తర్వాత అనిపించింది, అరే ఇదే టైం కానీ నువ్వు ఓ కామెడీ చేయడం నేర్చుకున్నట్టయితే, ఎనీథింగ్ హ్యాస్ టు బి లర్న్డ్. సో ఆ కామెడీ చేయడమో లేకపోతే ఇంకోటి అయితే శుభ్రంగా ఇంకా దీనికంటే బిజీ అయ్యేవాడు కదరా అనిపిస్తుంది. బట్ నేను ఈ వెబ్ సిరీస్ ఏదైతే కోబలి అని చేశానో, నాకు అసలు తెలీదు. వాళ్ళు ఏదో అనుకోకుండా వాళ్ళు వచ్చారు, అప్రోచ్ అయ్యారు, ఇది చేస్తే అందులో అన్ని ఫైట్లే. అప్పుడు నేర్చుకుంది ఇప్పుడు ఉపయోగపడిందండి. అది కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాస్ అ డివైన్ డిజైన్. ప్రాబ్లీ. దేవుడు మొక్కుతారా మీరు? నేను ఇప్పుడు అంత ఎక్కువగా మొక్కట్లేదండి అంత, బట్ ఇదివరకు ఒకప్పుడు విపరీతంగా మొక్కింది. ఇప్పుడు ఏంటి అంటే యు జస్ట్ ఆర్ కనెక్టెడ్ టు ద యూనివర్స్. అంటే నమ్మకం అయితే ఉంది డెఫినెట్లీ. యా. సో కోబలి అండ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ టు కమ్. అండ్ మీకు ఏంటంటే మెయిన్గా ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ వెయిటింగ్ టు సీ యూ ట్రాన్స్ఫార్మ్ వెరీ డిఫరెంట్లీ. కరెక్ట్. మీరు చెప్పాను కదా, మీరు మంచి ఆఫీసరు, పోలీస్ ఆఫీసరు, హీరో కన్నయ్య, ఒక విలన్ టైప్, ఇది ఇవన్నీ వచ్చేసాయి. పోలీసు దాని అనుబంధిత డిపార్ట్మెంట్లు అన్నీ చేసేసారు. ఎన్ఐఏ, రా అవన్నీ ఓకే చూసాం. కాబట్టి మీరు ఫుల్గా గెటప్ మారి ఒక మాసిన గడ్డంతోటో లేకపోతే ఒక పైరెట్ లుక్ తోటో లేకపోతే ఇంకో లుక్ తోటో. మీరైనా కథలు రాస్తూ ఉంటారా? నేను అస్సలు, నాకు సినిమా ఇండస్ట్రీతో ఎక్సెప్ట్ డూయింగ్ ఇంటర్వ్యూస్ అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. పాటలు ఇష్టం. ఐ లవ్ లిస్నింగ్ టు మ్యూజిక్. ఇంటర్వ్యూ ఎవరిది, మన సింగీతం శ్రీనివాసరావు గారు. ఆయన అంటే నాకు చాలా విపరీతమైన అభిమానం అనమాట. ఆయనతో పాటు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు కూడా పాటలు పాడేస్తూ ఉన్నారు. ఓహో ఈవిడికి ఎంత ప్రావీణ్యత ఉందా పాటల్లో. నేను ఐఎమ్ క్లాసికల్ పర్ఫార్మర్ అండి, సంగీతం నేర్చుకున్నాను చాలా ఏళ్ళు. ఫెంటాస్టిక్. సో ఇష్టం కూడా పాడడం. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే, పాటలు రాయగలిగే వాళ్ళు, పాడగలిగే వాళ్ళు సరస్వతి అనుగ్రహం ఉంటే కానీ చేయలేరు అనేది ఒక బలమైన నమ్మకం అండి నాకు. అంటే నేను స్టార్ట్ చేసినా సరే, నో ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఫర్ యూ అనే ఫీలింగ్లో ఉంటాను.
ఖచ్చితంగా అది నమ్మే వాళ్ళకి అదొక సుకృతం. అంటే ఒక మంచి దీనివల్ల జరిగేది. అందరికీ పాట రాదండి. అందులో ఇన్స్ట్రుమెంట్ అయినా నేర్చుకోవచ్చు, కానీ పాట స్వతహాగా వాళ్ళు నేర్చుకోవాలని రాసిపెట్టి ఉంటేనే జరుగుతుందని నేను ఫీలింగ్. నాట్ ఎవ్రీబడి ఈస్ బార్న్ మ్యూజికల్. యా, అబ్సల్యూట్లీ. ఐ లవ్ మ్యూజిక్ అండ్ ఐ లవ్ సింగింగ్ అండ్ ఐ లవ్ ఆల్ ద క్రాఫ్ట్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ, బట్ ఐ హ్యావ్ నెవర్ డేడ్. ఏదో 4 సినిమాలు వేసానులే, నేను కూడా యాక్ట్ చేశాను, బట్ ఐ డెంట్ మాది ఫాస్ట్ పేస్డ్గా ఉంటుందండి. న్యూస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద గో, లాట్ ఆఫ్ యాక్టివిటీ, హెక్టిక్ ఇది అవుతూ ఉంటుంది. అక్కడ ఒక షాట్లో లైటింగ్ అక్కడ కూర్చోపెట్టి ఇలా తిరగండి అంటారు, అయిపోయింది, వెళ్ళి కూర్చో అంటారు అరగంట గంట. ఆ టైంలో టైం ఏదో వేస్ట్ అయిపోయినట్టు ఫీల్ అవుతుందండి. అంటే పపెట్ జాబ్ అయిపోతుంది కానీ, బట్ యా అదే మోస్ట్ టఫెస్ట్ పార్ట్. నాతోటి అందరూ అడుగుతూ ఉంటారు, సార్ సినిమా ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నాం సార్, ఏంటి సార్ ఏంటి మీ ఓపిక ఉందా? రా. ఓపిక లేకపోతే మాత్రం రాబాక. షూటింగ్ వచ్చినా ఓపిక ఉండాలి, షూటింగ్ లేకపోయినా ఓపిక ఉండాలి. సో అది వచ్చే వరకు ఓపిక ఉండాలి. సో ఓపిక ఉంటేనే రా అని చెప్తా ఉంటాను. మీకు నాకు ఒకటి కామన్ ఏంటంటే, నేను వేసిన క్యారెక్టర్స్లో ఐ ప్లేడ్ సిబిఐ ఆఫీసర్. సో అది రైట్. సో బట్ లైక్ యూ సెడ్, ఓపిక చాలా కావాలండి సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే, టు సస్టైన్ ద పేస్, అండ్ ఆల్సో యూ హ్యావ్ టు లెర్న్ టు బీ వెరీ గ్రౌండెడ్ అండ్ కామ్ అండ్ పేషెంట్ విత్ ఎవ్రీబడి అరౌండ్. మాకు ఐఎమ్ ఎగ్జాక్ట్లీ ఇన్ అన్ ఇండస్ట్రీ వేర్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫట్ తొందరగా పేసీ ప్లేస్. ఐ మీన్ ఇప్పుడు ఓకే, మనం అంటే ఏదో చిన్న చిన్న క్యారెక్టర్స్ సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాము, ఓపిక్గా ఉండొచ్చు అనుకుంటాం. కాకపోతే పెద్ద హీరోలకు కూడా 7, 8, 10, 12 సినిమాలు ఫ్లాప్ అయ్యి కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిన హీరోలు ఉన్నారు. మరి అంత ఓపిక ఉన్నారు వాళ్ళకి. ఎంత డబ్బులు ఉంటే మాత్రం మాట పడాలి కదండి. అక్కడ జనం పిచ్చి నోటికి వచ్చినట్టు రాస్తారు. మన గేమ్ చేంజర్ గురించి ఇష్టం వచ్చినట్టు రాశారు. ఎఫర్ట్ లో ఎక్కడ ఏమితో లోపం లేదు. రామ్ చరణ్ వాజ్ అట్ హిస్ బెస్ట్. శంకర్ గారు హెస్ డన్ అ గ్రేట్ ఇది. బట్ అన్నం అనేస్తారు అందరూ అనేస్తారు. నాకు రామ్ చరణ్ గారితో ఐ హ్యావ్ వన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను ఆచార్య సినిమా చేశాను, ధ్రువ ఒకటి చేశాను, ఆచార్య ఒకటి చేశాను, అండ్ బ్రూస్లీ ఒకటి చేశాను. అందులో ఆచార్య షూటింగ్ చేసినప్పుడు మేము మారేడుమిల్లి షూట్ చేస్తున్నాం అనమాట. అండ్ దెన్ నాకు కొంచెం సాయంత్రం అయిపోతే ఊరికి లైట్ జాగ్. యాక్చువల్లీ ఆ టైంలో కొంచెం ఫిట్నెస్ మీద కూడా ఎందుకో తెలీదు చాలా ఫోకస్డ్గా ఉన్నాను. అదే టైంలో ఈ కోబలి షూటింగ్ కూడా జరుగుతూ ఉంది. సో జాగింగ్ చేస్తూ ఉంటే, దట్ వాస్ ద ఫస్ట్ డే అనమాట. ఈవినింగ్ జాగింగ్ చేస్తూ ఉంటే రామ్ చరణ్ గారు వెళ్ళిపోతూ కార్ ఆపి వెనక్కి రివర్స్ తీసుకుని, రవి మొత్తం జిమ్ సెటప్ అంతా పెట్టాను, యూ కెన్ గో అండ్ యూజ్ ఇట్ అని చెప్పి అన్నారు అనమాట. వండర్ఫుల్ థింగ్, సచ్ ఎ గ్రేట్ థింగ్. ఒక పెద్ద హీరోకి నేను ఏదో చిన్న సపోర్ట్ చేస్తున్నాను, వెళ్ళి యూజ్ చేసుకోవాలని అవసరం లేదు. అది కూడా చిరంజీవి గారు కూడా అదే టైంలో వర్కౌట్ చేస్తూ ఉన్న టైంలో వాళ్ళ నాన్నగారు డిస్టర్బ్ అవ్వచ్చు నేను వెళ్ళడం వల్ల, బట్ హీ డి నాట్ థింక్ ఎనీథింగ్. వెళ్ళి చేసుకోమంటే ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. 12 రోజుల పాటు రోజు సాయంత్రం చిరంజీవి గారితో జిమ్ చేసుకున్నాను. అండ్ ఆ 12 రోజుల పాటు ఆ ట్రావెల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వండర్ఫుల్ మెమరీ. ఇట్స్ ఎ వండర్ఫుల్ మెమరీ. ఇది కదా అసలు లైఫ్ అనిపిస్తుంది. అంటే వెన్ యూ ట్రావెల్ విత్ ఆల్ దీస్ పీపుల్ దట్ యూ లవ్. సో ఆచార్య షూటింగ్ 12 days వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. చిరంజీవి గారు, నేను, బెనర్జీ గారు, సో ముగ్గురమే ఉండేవాళ్ళం. సో భోజనం కలిసి చేయడం, ఆయన ఏవో ఒక విశేషాలు చెప్పడం, ఆయన ఎక్స్పీరియన్సెస్ చెప్పడం, చిరంజీవి గారు ఇంత సింపులా ఇది అన్నట్టుగా. ఐ మీన్ ఆ ఫీలింగ్ అనమాట చాలా తక్కువ మందికి వస్తుంది. అండ్ మీరు ఎప్పుడైనా లైఫ్లో ఏదైనా మిస్ అయితే, అరే మిస్ అయిపోయింది అని బాధపడి, లేదులే ఇది మిస్ అయింది అంటే ఇంకా మంచిది వస్తుంది అనేది ఎప్పుడైనా జరిగిందా మీకు? నేను మిస్ అయిపోయాను అస్సలు ఫీల్ అవ్వను. రైట్. ఇంకా మంచిది ఏదో వస్తుందని మాత్రం ఫీల్ అవుతుంటా. ఓకే, సో చెప్పండి. అంటే సో 12 days షూటింగ్ అయిపోయింది అనమాట. 12 days షూట్ అయిపోయింది. మంచి కరోనా అప్పుడే అయిపోయి, మారేడుమిల్లి షూటింగ్లో ఏంటంటే మనకు ఫోన్స్ పనిచేయవు కాబట్టి ఫ్యామిలీతో మాట్లాడాలి అంటే సాయంత్రం ఎప్పుడో ప్యాకప్ అయిన తర్వాత బయటికి ఎక్కడికో వెళ్ళి ఆ టవర్ వచ్చిన దగ్గర నిలబడి మాట్లాడేసి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. సో అలా ఉన్న పరిస్థితిలో 12 రోజులు అయిపోయింది. 12 రోజులు అయిపోయిన తర్వాత మనకి రేపు ప్యాకప్ అని చెప్పేసి ఈవినింగ్ 4 o'clock ఎందుకో ఫ్లైట్ ఎక్కాలన్నమాట. సో లేదు అదే రేపు అయిపోయినప్పుడు, సో నెక్స్ట్ డే 4 o'clockకి బయలుదేరిపోతున్నాం అన్నట్టుగా ప్రిపేర్ అయ్యి ఉన్నాం. ఆ రోజు ఏదో ప్రాక్టికల్ ఇష్యూ వల్ల షూట్ కంప్లీట్ అవ్వకపోయేటప్పటికి ఇంకొక 1 day ఆ లొకేషన్ ఏదో ఫైనలైజ్ అవ్వాలి, ఇంకో 2 days ఏదో ఉండాల్సి వస్తుంది పరిస్థితి అన్నట్టుగా చెప్పారు. అరే ఇప్పటికే 12 రోజులు అయిందిరా, సరిగ్గా ఫోన్ కూడా మాట్లాడుకోలేకపోతున్నాము, ఇంటికి వెళ్ళిపోదాం అనే ఒక మైండ్ ప్రిపేర్ అయిపోయి ఉంది.
అని చెప్పి డల్గా అలా నన్ను నేను జిమ్కి కూడా వద్దులే అనుకుంటూ సరేలే అనుకుంటే ఈడ్చుకుంటా నా బాడీని తీసుకుని వెళ్ళి ఆ జిమ్లో పెట్టా. చిరంజీవి గారు అప్పుడు జిమ్ చేసుకుంటా ఉన్నారు. ఏంటి రవి మీరు వెళ్ళిపోతారన్నారు కదా, వెళ్ళలేదా అంటే, లేదు సార్ అదేదో షూటింగ్ పోస్ట్ పోన్ అయిందంట కదా సార్, మేబీ ఇంకొక రోజు ఉండాల్సి వస్తుంది అని చెప్పి అంటున్నారు సార్ అని చెప్పేసి అన్నా. అవునా, సరే ఓ పని చేయి, రేపు నేను 3 o'clockకి ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాను, నాతో వచ్చేయన్నారు. కెన్ యూ ఇమాజిన్ దాట్? చిరంజీవి గారితో ప్రైవేట్ ఫ్లైట్లో. సో దట్ వాస్ అన్ ఆసమ్. సో యా, దట్ ఆన్ ఇన్ హైండ్సైట్ ఐ వుడ్ సే దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్. ఏంటంటే ఇలా ఎందుకు జరిగిందంటే ఒక కారణం ఉంటుందని తెలుసుకోవడం, అలా జరుగుతుంది. అలా మీకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వెయిటింగ్ కాబట్టి ఈ డిలే జరిగింది. అవును, కాబట్టి ప్రతి డిసప్పాయింట్మెంట్ తర్వాత ఒక అద్భుతం ఉంటుంది. ఇట్స్ గ్రేట్ థింగ్. సో ఇండస్ట్రీకి వచ్చి ఎంత కెరియర్లో సక్సెస్ అయ్యాము, లేకపోతే ఎన్ని అవార్డులు సాధించాము, ఎంత డబ్బు సంపాదించాము అనేది పక్కన పెడితే, ఎన్నో ఒక యూనో హైస్ని చూసి జీవితంలో ఎంతో నేర్చుకుని జీవితంలో ఎంతెంతో సాధించిన మహా వ్యక్తులతోటి ట్రావెల్ చేయగలిగాం. అది చాలా పెద్ద మెమరీ అవుతుంది మీకు, మెమరీ బుక్. మెమరీ. అండ్ దానికి తోడు మీకు సపోర్టింగ్ వైఫ్ అండ్ ఫ్యామిలీ. కరెక్ట్. చాలా, అండ్ ఆల్సో లాట్ ఆఫ్ గుడ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. రైట్. ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ గుడ్నెస్ ఆల్సో, రవి ప్రకాష్ గారు. మేబీ. సో అది we look forward to seeing you more and more on screen. థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ ఇంటర్వ్యూస్ అంటే పెద్ద యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ఏముంటుంది, నీ ప్రైవేట్ లైఫ్ని తీసుకొచ్చి పబ్లిక్ తోటి షేర్ చేయాలి, అంత ఇంట్రెస్ట్ వాళ్ళకి ఏముంటుంది నా ప్రైవేట్ లైఫ్లో అనే ఒక చిన్న దాంతో ఎక్కువ చేయను. బట్ మీరు కొంచెం ఇంటలెక్చువల్గా ఉంటుంది, మీతోటి మాట్లాడడం కొంచెం ఎంగేజ్ చేస్తారు అనే ఒక ఉద్దేశంతో ఓకే స్వప్న గారితో అయితే చేద్దాం అని చెప్పి వచ్చానండి. I hope I didn't let you down. లేదు, యా, ఇట్ వాజ్ నైస్. ఏదో అంటే ఐఏఎస్ ఎగ్జామ్కి వచ్చినట్టు నా వర్క్ ఈ ప్రశ్నలు అడిగేసేసి అయిపోతే నేను వెళ్ళిపోతే ఆయన కూడా వెళ్ళిపోతారు అనేది కాకుండా, యూనో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్రాఫ్ట్, ఈవెన్ ఇంటర్వ్యూయింగ్ ఈజ్ ఎ క్రాఫ్ట్. అబ్సల్యూట్లీ. అవును, మనం ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నామో ఆ వ్యక్తితోటి మనం నిజంగానే కనెక్ట్ అయ్యి ఆ కనెక్షన్తో ఎంగేజ్ ఆడియన్ని చేయగలిగితేనే ఇంటర్వ్యూ బాగున్నట్టు. Absolutely. I hope people enjoy the interview today. Thank you. So and expecting the same. మళ్ళీ మీరు ఇంకా త్వరగా డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఇంకా ఎక్కువ కూడా మా ఐ డ్రీమ్ స్టూడియోస్లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారని ఆశిస్తున్నాం రవి ప్రకాష్ గారు. ఏదైనా మంచి ప్రాజెక్ట్ చేసి డెఫినెట్గా మీకు మళ్ళీ కనపడతాను. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.